హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ పానీఘాటా పిక్నిక్ స్పాట్. బాగ్డోగ్రా నుండి పానీఘాటా వెళ్లే మార్గంలో మనకి ఎక్కువ టీ గార్డెన్స్ కనిపిస్తాయి. ఈ పిక్నిక్ స్పాట్ బాగ్డోగ్రా నుండి 15 కిలోమీటర్స్, సిలిగుడి నుండి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము బాగ్డోగ్రా నుండి స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్ కి ఎంటర్ అవ్వగానే మనమైతే కార్ పార్కింగ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర 100 రూపీస్. పార్కింగ్ ఏరియాకి పక్కనే మనకి కొన్ని అయితే షాప్స్ అయితే కనిపిస్తాయి. ఏమన్నా స్నాక్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇలా కాసేపు ప్రయాణించాక మనమైతే పానీఘాటా పిక్నిక్ స్పాట్ కి అయితే చేరుకున్నాము. మనం ఇలా కొంత దూరం ముందుకు నడవగానే మనకైతే ఒక రివర్ కనిపిస్తుంది. ఈ రివర్ పేరు బాలాసాన్ రివర్. ఈ రివర్ ముందుకు వెళ్లి మహానంద రివర్ లో కలుస్తుంది. ఇక్కడ మనం కావాలంటే వంట కూడా చేసుకోవచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి డార్జిలింగ్ కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నుండి డార్జిలింగ్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ రివర్ లో రాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇది సిలిగుడిలోని బెస్ట్ పిక్నిక్ స్పాట్ గా చెప్పొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ టెంపరేచర్ అయితే 37 డిగ్రీస్ అయితే ఉంది. బట్ ఇది మన సౌత్ ఇండియాలో 47 డిగ్రీస్ తో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ టైంలో ఇది బెస్ట్ పిక్నిక్ స్పాట్ గా చెప్పొచ్చు. అలాగే పిల్లలతో ఫ్యామిలీస్ తో ఒక రోజంతా ఎంజాయ్ చేసే ప్లేస్. ఈ వాటర్ వచ్చేసి మనకు ఎదురుగా ఉన్న కొండల్లో నుండి వస్తున్నాయి. ఈ సమ్మర్ లో ఇది బెస్ట్ పిక్నిక్ స్పాట్ గా చెప్పొచ్చు. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ తో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బిజీ లైఫ్ లో మరియు ఈ హాట్ సమ్మర్ లో ఈ ప్లేస్ చాలా బాగుంది. మేము ఇక్కడ 4-5 అవర్స్ స్పెండ్ చేశాక బాగ్డోగ్రాకి అయితే రిటర్న్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.